అలా ఏదో ఒకటి చేసుకొని బయటపడ్డాం. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలీబాబా 40 దొంగలు గతంలో ఉండే, కానీ ఇప్పుడు అలీబాబా 4 దొంగలు జమయ్యారు. అలీబాబా ఏమో రేవంత్ రెడ్డి గారు, 4 అన్నదమ్ములు వాళ్ళు జమయ్యారు. హాయ్ కిషోర్ అన్న, నిన్న నల్గొండ సభలో ఏదో మాట్లాడుతున్నావు కదా, ఏదో పిట్ట కథలు చెప్తున్నావు. అలీబాబా 4 దొంగలు అని కోమటిరెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు కదా. నువ్వు బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు నువ్వు తుంగతుర్తిలో చేసిన ఇసుక దంద, నువ్వు చేసిన దొంగనట్ల వ్యాపారం, నువ్వు చేసిన రౌడీజం తుంగతుర్తి ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా? లేదన్నా, మర్చిపోలేదు. నువ్వు 2 సార్లు గెలిచినావు. ఒకసారి 1000 ఓట్లతోని, ఒకసారి 1500 ఓట్లతోని గెలిచినావు అనుకుంటా. కానీ తుంగతుర్తి ప్రజలు మొన్న ఎలక్షన్లో 52,000 మెజార్టీతోని ఓడిచ్చిరన్న. తుంగతుర్తి చరిత్రలో ఇంత నీచంగా ఓడిపోయింది ఫస్ట్ నువ్వే. అది గుర్తు పెట్టుకొని కొంచెం రియలైజ్గా ఇప్పటికైనా సరే నోరు చక్కగా పెట్టుకొని మాట్లాడు. లేకపోతే తుంగతుర్తి ప్రజలు నిన్ను ఫామ్ హౌస్ దగ్గర చెప్రాష్ పని కూడా పనికి రాకుండా చేస్తారు.